మనసు నాలో కాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయనే నా మనసు నీతో నీ మనసు నాతో బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయనే Don't you ever leave me baby you want to love me You've got to believe me baby I'm the one for you నీలో తెచ్చిపోస్తున్నాను నాలో దిశగాలు నాలో నిన్ను మోస్తున్నాను పగలు రాత్రులు బాగున్నారా బాగుంటారు ఎందుకంటే ఇది కాకినాడ కాబట్టి ఆడాల మజాకా ఇన్ కాకినాడ రెడీ మీకు బాగా ఇష్టమైన సరైనోడు మీకు బాగా ఇష్టమైన ఫీడున్నోడు వాడు వచ్చేసాడు వాళ్ళు అల్లు అర్జున్ వాళ్ళండి నేనేదో బిత్తురండి అలా వచ్చి సెలక్షన్స్ కి వచ్చారు సెలెక్ట్ అయ్యారు అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసారు మా నలుగురు పార్టిసిపెంట్స్ గట్టిగా చప్పట్టుతో లెట్స్ వెల్కమ్ దెం అందరి మనసులు దోచేస్తున్నాడే కన్నే గీతి కన్ని గుండెల్ని ఎదలో మనలో మంచులో ముంచేస్తున్నాడే చెప్పాలన్న పింపు నీ చూపే తాకిందంటే పొగల్లోన నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ అర్రే మా ఇద్దరు పార్టిసిపెంట్స్ బానే వచ్చారు కానీ వీళ్ళేంటి కొంచెం ఎక్కువైంది కొద్దిగా ఇంకా దిగలే నైట్ ఓ రాత్రి ఇంకా బాగా చెప్పారండి పేర్లు మంజుష లక్ష్మి భవ్య లక్ష్మి గారు మీ ఇద్దరు ఏ రిలేషన్ సిస్టర్స్ యు బోత్ ఆర్ సిస్టర్స్ వెరీ గుడ్ వెల్కమ్ టు ఆడాల మజాకా హలో ఆంటీ మీ పేరు వాణి మీ పేరండి రేవతి గారు అత్తా కోడలు మేనకోడలు అత్త వెరీ గుడ్ వెల్కమ్ టు ఆడాల మజాకా ఆల్రైట్ సో వచ్చేసారు పేర్లు తెలుసుకున్నాం కానీ ఇప్పుడు పరిచయం జోకా పాటనా డైలాగా మీ ఇష్టం డైలాగ్ చెప్తారా రెడీ పార్దు బావా నేనే కదా పాడుతూ నువ్వంటే ఎర్రగా బుర్రగా ఉన్నావు నిన్ను అందరూ చూస్తారు నన్ను ఎవ్వరు చూస్తారు చెప్పు బావా నేను చూస్తా కదనే అంటే బావా ఇలా కన్ను కొడితే చెక్కిందా అలా పడిపోతూ ఉంటారు ఇక్కడ వరకు వచ్చారు బావా అందరూ కన్ను కొడితే నేను కన్ను కొడితే ఇక్కడ వరకు వస్తారా నేను కన్ను కొడితే ఇక్కడ వరకు వచ్చారు వచ్చి పడిపోతారు అవును బయట కూడా అదే మాట్లాడుకుంటున్నారు అయితే ఏంది డైలాగ్ అయిపోయింది అరే బాగుంది డైలాగ్ సూపర్ అయిపోయింది అంతవరకు తెలియలేదు అదే జోక్ వెరీ గుడ్ మీరు కూడా ఇక్కడికి వచ్చే చెప్పాలా జోక్ ఆ నుండి కూడా చెప్పొచ్చు ఓకే కోడి పిల్లలు వాళ్ళ మదర్ ని అడుగుతున్నాయి కోడి పిల్లలు అమ్మా ఎందుకు మనకి పుట్టగానే పేర్లు పెట్టారు మనుషులు ఎందుకు పుట్టిన వెంటనే పేర్లు పెట్టుకుంటారని మనం చనిపోయాక మనకి పేర్లు పెడతారు వాళ్ళు పుట్టగానే పెట్టుకుంటారు చికెన్ 65 చికెన్ లాలీపాప్ పాటనా డైలాగా జోక్ చెప్తారా రెడీ నవ్వుకుందాం అయితే ఒక యూకేజీ అబ్బాయి బాగా స్ట్రెస్ గా ఫీల్ అవుతాడు వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి డాడీ నేను ఇంకా చదవలేను ఎన్న జాబ్ చేస్తాను అంటాడు వాళ్ళ డాడీ అదేంట్రా యూకేజీ చదవ నీకెవరు జాబ్ ఇస్తారా అని అడుగుతాడు లేదు డాడీ ఎల్కేజీ పిల్లలకి ట్యూషన్ చెప్తాను డాడీ జోక్ బాగుందండి చాలా బాగుంది ఎల్కేజీ జోకులు ఇప్పుడు మా అత్త చెప్తాది అత్త
చెప్పత్తాను ఇరగదీస్తావు. ముగ్గురు లేడీస్ ట్యాప్ దగ్గర వాటర్ పడుతుంది. అందులో ఒక ఆవిడ అంటుంది నేను బ్లాక్ సారీ కట్టుకుంటానే అంటది. ఇంకొక ఆవిడ అంటే మీ ఆయన జుట్టు నల్లగా ఉందని చెప్పి నువ్వు బ్లాక్ సారీ కట్టుకుంటావు, మరి మా ఆయన జుట్టు వైట్ గా ఉంటుంది అందుకని నేను వైట్ సారీ కట్టుకుంటాను అంటది. అంటే ఇక్కడ మీరిద్దరు బాగానే చెప్పేసుకున్నారు, మీ ఆయనది నల్లగా ఉందని మీ ఆయనది తెల్లగా ఉందని చెప్పేసుకున్నారు, మా ఆయనకి బట్టతలు మరి నేనేం కొట్టుకోను అని అంటుంది. అదొక జోకు. వామ్మో పోయి మా ఆంటీ మీ ముగ్గురు వదిలేసి మా ఆంటీ చెప్పడం జోక్. ఆ జోకు ఆడాలో మజాకా ఇన్ కాకినాడ. ఇగో ఇలా ఉంటది. రైట్, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకి అర్థాలే బేరులే. సో ఈ ఫస్ట్ రౌండ్ లో 2 టీమ్స్ కి నేను ఒక్కొక్క పదం ఇస్తాను. ఆ పదం గురించి 90 సెకండ్స్ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. కానీ మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా నేను ఇచ్చిన పదం మీరు మెన్షన్ చేయకూడదు. ఎవరైతే తక్కువ సార్ మెన్షన్ చేస్తారో వాళ్ళు రౌండ్ విన్నర్స్. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. కొబ్బరి నూనె గురించి ఇంట్రెస్టింగ్ గా 90 సెకండ్స్ మాట్లాడండి, చూద్దాం. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. రాసుకోవడం వల్ల, హెయిర్ కి అప్లై చేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఓకే, దాని వల్ల హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా అవుతుంది. అది రాసుకుంటున్నా ఇలా పొడుగు వాళ్ళు జడ కూడా అవుతుంది. అది పొడుగులేదు, సన్నం. ఇదేంది? ఇది కొంచెం గ్రే ఉంది, నల్లగా ఉంది, అందుకే డౌట్ వచ్చింది. మీరేం రాశారు? కొబ్బరి నూనె కాకుండా మీది అట్లయింది? నేను అదే రాస్తూ ఉంటాను, వీక్లీ థ్రైస్ అలా అప్లై చేస్తూ ఉంటాను. అలా ఉంటది, సిల్కీగా షైనీ స్మూత్. సిల్కింగ్ ఉందని అనిపిస్తుందా మీకు? అందరూ అదే అంటారు. తప్పులేదు. అది అది బాడీకి అప్లై చేస్తే చాలా మంచిది. అది వంటలో చేసుకుంటే బాగా. కొబ్బరి నూనె తల పెట్టుకునేది వంటలు వాడతారా? కేరళలో వాడతారు, స్వీట్స్ దాంతో స్వీట్స్ చేస్తారు. మీరు చెప్పండి, కొబ్బరి నూనె మీరు ఎట్లా వాడతారో? అది ఎవరి మీద నా కోపం ఉందనుకో, దాన్ని మనం వెళ్తున్నప్పుడు అలా అలా వేస్తే నేల మీద అలా వేసి అలా కూర్చోాలన్నమాట. ఎప్పుడు పడతాడు అని. మన అత్తగారి మీద వేసాం కదా, అందుకే అత్తనట్టు తిరిగిందా? ఏం ప్లాన్? ఏం వేసారు? కొబ్బరి నూనె వేసారా? అదే వేసారు కదా, అయిపోయింది. రైట్, 90 సెకండ్స్. వెరీ గుడ్. కొబ్బరి నూనె గురించి బాగా చెప్పారు. అసలు కొబ్బరి నూనె అని వాడకుండా చెప్పి మీరు ఇప్పుడు చీమ గురించి 90 సెకండ్స్ మాట్లాడాలి. ఎక్కడ కూడా చీమ అనే పదం వాడదు. ఓకే, రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అత్తయ్య, ప్రతి సీజన్ లో చుట్టాల్లో వస్తూనే ఉంటున్నాయి మా ఇంటికి, ఎక్కడ చూసినా అవే. కాలు పెడదామంటే కరెంట్ షాక్ అత్తయ్య. అవును, వస్తాయి మరి. పాలు పెట్టినా బెల్లం పెట్టినా వస్తాయి, ఎందుకు రావు? వాటికి స్వీట్ అంటే చాలా ఇష్టం, రవిలాగా. ఎక్కడ తీపుంటే అక్కడ వస్తాయి, కరెంట్ షాకే ఇంక అందరికి. అసలు రవిని కుడితే ఎలా ఉంటాయి? లావ్ అవుతుంది. చీమలు కదా, గండు చీమలు ఎక్కువ కుడుతున్నాయి నన్ను ఎందుకో. అవి గోల్డ్ కలర్స్ లో ఉన్నాయి అత్తయ్య. కొన్ని బ్లాక్, కొన్ని బ్లాక్ అండ్ నల్ల చీమలు, ఎర్ర చీమలు, కొన్ని రెడ్ బ్లాక్ అన్ని ఉంటాయి. బ్లాక్ చిన్నవి ఓకే, పెద్దవి కుడితే మాత్రం దూలు తీరినట్టే. అత్తయ్య, మరి ఏం చేస్తున్నావు? మీ ఇంట్లో ఉన్నాయా? అవి చచ్చిపోవాలంటే మందేస్తాం. ఏ మందు? అదే ఆ మందేనా? నాకు వీటి గురించి చెప్పగానే చిన్నప్పుడు ఒక కథ గుర్తొచ్చింది అత్తయ్య. అవును కదా, కదా మన నాన్నమ్మలు చెప్పేవారు. గుర్తులేదు, చెప్పండి. అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్పేవారు కదా. 7 రాజులు ఉన్నారంట. 7 వాటికి వెళ్ళారు. 7 చేపలు తెచ్చారు, ఎండబెట్టారు. అందులో ఒకటి ఎండలేదు. ఎందుకు? చీమలు వచ్చుకుంటే కాదు, అప్పుడు ఈ రాజు వెళ్ళి గడ్డిమేటు ఎందుకు వచ్చావు అని రాజు అడుగుతాడు. నీకు వచ్చింది డౌట్. నన్ను ఆవు మేయలేదు అని చెప్తాను. ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఎందుకు మేయలేదు? నన్ను పాలేరు ఇప్పలేదు. పాలేరు ఎందుకు ఇప్పలేదురా అంటే మా పాప ఏడ్చింది, వెళ్ళని చూడడానికి అంటుంది. ఉంది, వస్తుంది. పాప ఎందుకు ఏడ్చావంటే నన్ను ఒకటి కుట్టింది అంటారు. అదే కుట్టింది. ఏమే ఎందుకు కుట్టావంటే నా బంగారు పుట్లో వేలెట్టే కుట్టినా. ఎప్పుడైనా కాళ్ళకి చీమలు పట్టుకున్నా? బోల్ సార్లు పువ్వులు కొద్దామని వెళ్తే మిమ్మల్ని ఎప్పుడైనా కుట్టాయా చీమలు? బాగా ఏం కుట్టలేదు. ఇప్పుడు చీమ కుట్టినట్టుంది పాపం. టైం కూడా అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. సో 90 సెకండ్స్ లో చీమ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. కానీ ఎక్కడో చీమలు అన్నారు మీరు. సో చీమ అని చెప్పారు కాబట్టి ఓడిపోయారు వీళ్ళు.
గెలిచారు. కంగ్రాచులేషన్. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే పట్టుచిరే కట్టాలే పట్టుచిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే. కంగ్రాచులేషన్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరఫు నుంచి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ కలర్ఫుల్. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకలో మా ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ గిఫ్ట్ ఇచ్చే రౌండ్. మా ఆడియన్స్ చాలా అందంగా ఉన్నారు. అందమైన ఆడియన్స్ నుంచి నేను 4 సూపర్ గా అందంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తా. ఒక టాస్క్ ఇస్తా. టాస్క్ బాగా చేసి మెప్పిస్తే ఇప్పటికిప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకేనా? ఆల్రైట్, సో మా ఆడియన్స్ నుంచి 5గురిని సెలెక్ట్ చేసాము అండ్ ఇక్కడ టాస్క్ స్టార్ట్ అవుతుంది. కానీ ఫస్ట్ అయితే ఒక అందమైన వాక్, ర్యాంప్ వాక్, బ్యూటిఫుల్ సెన్సేషనల్ వాక్ ఉండాలి. అలా వెళ్ళి అలా ఒక పోజ్ పెట్టండి. దాని తర్వాత తిరిగి వచ్చేయండి. వచ్చిన తర్వాత టాస్క్ గురించి మాట్లాడదాం. ఓకే, రెడీ, మ్యూజిక్. షార్ట్ స్కర్ట్ వేసుకో, షార్ట్ క్లాస్ అందుకో, హై హీల్స్ వేసుకో, టైమినిస్ట్ వారియో, లిప్స్టిక్ ఎందుకో, లిప్ లాక్ నేర్చుకో, కాక్టైల్ అందుకో, క్లాక్ ఆఫ్ చేసుకో. ట్రస్ట్ మీ ఓ పిల్ల, అరెస్ట్ మీ అనేలా, రెస్ట్ లేని వరల్డ్ చూపితా. The night is still young, the night is still young. ఇప్పుడు అసలైన టాస్క్. మన ఆడియన్స్ చాలా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి మనకి సూపర్ స్టార్ అంటే గుర్తొచ్చేది కాదు, వాళ్ళ డాడీ సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారు తర్వాతనే కదా మహేష్ బాబు గారు. సో మన ఇండస్ట్రీలో చాలా ఫేమస్ డాన్స్ అంటే మా కృష్ణ గారి డాన్స్. రైట్, ఇప్పుడు ఆ డాన్స్ ని మేము కృష్ణ గారి పాట ఒకటి పెడతాము. ఆ పాట మీద నేను చేసిన స్టెప్స్ చేయండి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే గిఫ్ట్. ఈజీ, ఓకేనా? కానీ కృష్ణ గారి స్టైల్లో ఉండాలి, స్టెప్ గా బాడీ ఉండాలి. 1 2 3 1 2 3. ఓకేనా? అలా అంతే. ఓకేనా? రెడీ? 1 2 3 1 2 3 డిష్. ఇది రావాలి ఫైనల్ గా. రెడీ? ఇది పూర్తిగా ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్. రెడీ? సో ఒక్కసారి పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? సరిత. సరిత గారు. ఆశ. ఆశ గారు. మౌనిక. గౌతమి. చాము. చాము. విషింగ్ యు ఆల్ ది వెరీ బెస్ట్. ఒక్కసారి మ్యూజిక్ పెట్టినారా? చుట్టూన్న ఆంటీస్ కి ఇక్కడ కోపం రావచ్చు, ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ కాబట్టి. ఏదో జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. లెట్స్ స్టార్ట్ విత్ యూ. మీరు ఎట్లా చేయాలి కదా, ఫస్ట్ లాస్ట్. వచ్చేయండి. రెడీ, మ్యూజిక్. వస్తుంది, స్టిఫ్ గా పెట్టాలి. స్టిఫ్ గా పెట్టాలి. ఓకే, నో ప్రాబ్లం. రెడీ. ఆశా పాపం చాలా ప్రాక్టీస్ చేసింది అప్పటి నుంచి. బీభత్సంగా చేస్తుంది ఇప్పుడు. మ్యూజిక్. సూపర్, ఫెంటాస్టిక్. రెడీ, మౌనిక దిగు రంగంలోకి. ఏమైందమ్మా నీకు? కాలెందుకు వచ్చిందమ్మా మధ్యలో? ఓకే, అప్గ్రేడెడ్ కృష్ణ గారి వర్షన్ అది. ఇప్పుడు రెడీ అండి, వచ్చేయండి. రెడీ. ఏమండి, ప్లీజ్ అండి, ప్లీజ్ పరువు నిలబెట్టాలి. ఓకే, సూపర్. అందరు స్పోర్టివ్ గా చాలా బాగా చేశారు, కానీ ఒక్కరు మాత్రం దించేశారండి కృష్ణ గారు లాగా. అన్డౌటెడ్లీ నో వన్ కెన్ కిల్ ఇట్. ఆశ, ముందుకు రా, ఒకసారి పాట పెట్టినానా?
ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్. వెల్కమ్ బ్యాక్ టు ఆడాల మజాకా ఇన్ కాకినాడ. ఫైనల్ రౌండ్ సూపర్ మచ్చి. ఫైనల్ రౌండ్ సూపర్ మచ్చిలో వచ్చేసాం. ఇప్పుడు ఈ టీమ్ పార్టిసిపెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్. మనం ఎందుకు ఆడాల మజాకాలో రిలేషన్స్ ని రమ్మంటామంటే ఫైనల్ గా మీ ఇద్దరి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ ఎంత ఉందో చూద్దాము అని. సో కోఆర్డినేషన్ అంటే ఈ గేమ్ చాలా ఈజీ. చిన్నప్పుడు సాసర్ గేమ్ ఆడుండొచ్చు కదా, స్వై అని వెళ్తే ఒకరి చేతులు పట్టుకుంటారు, రైట్? అలాంటి గేమ్ ఇది. ఇక్కడ ఒక రింగ్ ఉంది, అక్కడ ఒక రింగ్ ఉంది, రింగ్ పక్కన బాస్కెట్ ఉంది, ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి. ఫైనల్ గా 1 minute తర్వాత ఎన్నైతే ప్లేట్స్ ఉంటాయో అంటే సాసెస్ ఉంటాయో అక్కడ ఆ బాస్కెట్ లో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. ఓకేనా? ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం గేమ్. ఓకే, ఎవరిక్కడ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2. అన్ని పెట్టండి, అన్ని పెట్టి అది కూడా పెట్టండి. ఇప్పుడు తీసుకోండి 1. పరదేశి నేను ఫర్ నుంచి వచ్చేసాను. వెరీ గుడ్. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేసాను. ఎర్ర బస్సు మీద నాకు మోజా పుట్టి ఎర్ర కోట చేరి ఇంత బతుకు ప్లేట్లు లెక్క పెట్టాల్సి వస్తుంది ఏంటండి బాబు. ఓకే, 1, 2. సో టోటల్ గా 13 ప్లేట్స్ వేసారు అండ్ ఫస్ట్ రౌండ్ లో మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. సో 13 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. ఇంకా వాళ్ళు చూద్దాం వాళ్ళు ఎలా ఆడతారు. వాళ్ళ టీమ్ లో ఆంటీ ఉంది, మా అత్త పట్టుకోవాలి. ఆల్రైట్, సో టోటల్ గా మీరు 14 ప్లేట్స్ వేస్తే ఈ రౌండ్ గెలుస్తారు. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అయ్యా 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 పాషు పాషు పరదేశి నేను ఫర్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేసాను. సాలింగా ఏంటండి రెస్టారెంట్ లో పని చేస్తారా మీరు? అరే తిన్న ప్లేట్ లీటరా, లేకపోతే చిన్నప్పుడు ఆల్ అవుట్ యాడ్ వస్తుండే, అది ఎక్కడ పోయినా దోమలు ఇట్లా పట్టేసుకుంటుండే. అయిపోయింది, లెక్క పెట్టడం అవసరం అంటారా? లెక్క పెడదామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. వావ్, ఫ్యాంటాస్టిక్. మా అత్తనా మజాకా అంతే సరా. నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్. ప్రతి ఎపిసోడ్ లో ఆడాల మజాకాలో ఇలా గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాం. నెక్స్ట్ మీ ఊరికి వస్తున్నాం, మీ కాలనీకి వస్తున్నాం, మీ ఇంటికి వస్తున్నాం గిఫ్ట్స్ పట్టుకొని. సో ఆడవాళ్ళు రెడీగా ఉండండి. మీలో సత్తా ఉంది, మీ తడకా చూపెట్టాలి అనుకుంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఆడాల మజాకా.
ఇలా గిఫ్ట్స్ గెలుచుకొని వెళ్ళిపోవచ్చు. సెలక్షన్స్ కి రండి. ఎలా సెలక్షన్స్ ఎలా తెలుసుకోవాలి అని అంటే 7893334977 ఈ నంబర్ కి ఫోన్ చేయండి. సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకోండి అండ్ ఇక్కడ వచ్చి గిఫ్ట్స్ గెలుచుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్. ఇన్ కేస్ నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, హైదరాబాద్ హైటెక్ సిటీలో యాంకరింగ్ చేస్తున్న రవితో లేచిపోతా. తరువాత సీనుగాడి పెళ్ళం యాంకర్ రవితో జంప్ అయిపోయిందని ఊరంతా పండగ చేసుకుంటారు. నరసింహారావు ఐ లవ్ యూ. అంతేనా? నరసింహారావు 2 ప్లేట్లు ఇడ్లీ, నరసింహారావు 2 ప్లేట్ మసాలా దోశ. గుంటూరు అమ్మాయిలంటే పచ్చిమిర్చి ఎంత ఘాటుకుంటుందో మేమంత ఘాటుకుంటాం. తోలు తీస్తా. పారిపోయారు, దగ్గర కూడా రాలే. ఇలియానా కంటే పద్మజ బెటర్ ఉంది, మీకు అర్థం కావట్లేదు.